వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నా రాజకీయ గురువు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, కలర్స్ డ్యాన్స్ అకాడమీ 23rd యానివర్సరీ ఇచ్చేసిన ఏఎంసీ చైర్మన్ మా లేఖకు కోటేశ్వర శ్రీరామ్ గారికి, అడ్వకేట్ రియల్టర్ శ్రీధర్ రెడ్డి సార్ గారికి, గురుదేవ్ చౌదరి సార్ గారికి, త్రివేణి ప్రసాద్ గారికి, వెంకటరావు గారికి, జడిగల మనోహర్ గారికి, జడిగల మహేంద్ర యాదవ్ గారికి, లక్ష్మణ గారికి, పుట్ట సాయన గారికి, కోటపల్లి శ్రీకాంత్ గారికి, డాక్టర్ గారికి, ఎస్ఐ గారికి, సిఏ గారికి, స్పెషల్గా మా అన్నగారిని నమ్ముకొని వాళ్ళ ఇద్దరు బిడ్డల్ని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ చేసే ఇష్టంలో మొదటి థ్యాంక్ యూ సో మచ్. నేను రాజకీయంలో వచ్చినప్పుడు నాకు రాజకీయం అంటే తెలియదండి. అంటే నా ఓటపత్రులు నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉండేది, నేను దేవుళ్ళ వచ్చేది ఒకే ఒకరు, కాగా కృష్ణారెడ్డి గారు. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేదు. మీరు ఏ వీడియోలో చూసుకోండి, ఏ లింకులను ఎత్తుకోండి, సీఎం పైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, దాని ఉంటాయి అన్ని వీడియోలు. నేను దేంట్లో కలపండు. నా స్టూడెంట్స్కి 10 out of 10 పాయింట్స్ వస్తే వెళ్ళి అప్పుడు శాసనసభ్యులు కలవడం జరిగింది. అంతే నేను కలవడం. ఇంకోటి ఏంటంటే, నేను రాజకీయాల్లో రావడానికి కారణం, నా వరకు రాజకీయం అంటే కృష్ణారెడ్డి. నా వరకు రాజకీయం అంటే కృష్ణారెడ్డి గారు. ఆయనతోనే ఉంటా. ఆయన ఎప్పుడైతే స్వస్తి పలుకుతారో ఆ రోజు అలా కూడా లేడు. నేను రాజకీయం లేకుండా కాదు, కావలిని కాపు కాయడానికి కృష్ణారెడ్డి అన్నగారు ఉన్నారు, ఆయన కాపు కాయడానికి ఆయన ఉన్నారు. నేను ఎంట్రీలో ఒక స్పీచ్ ఇచ్చా, అన్న ఎదురుగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒక్కసారి నేను జాయినింగ్ కన్నా చేసినప్పుడు సిబిఐ గారు బర్త్డే రోజున ఆయన ఎదురుగా మాట్లాడా. వాడు మాట్లాడిన స్పీచ్ దయచేసి టెలికాస్ట్ చేయదురా, అది కన్నా ఇన్నారంటే గుండెపోటు నుంచి పోతారు అని చెప్పేసి అది టెలికాస్ట్ చేయకుండా ఆపింది నా రాజకీయ గురువు. ఆ రోజు అది కన్నా టెలికాస్ట్ చేసుకుంటే చీకీలని ఆ రోజు చీకిపోయేది. ఎందుకంటే నేను లింకా పల్ల నయ్యాత బ్రాచ్ ఏముందా కానీ కాదండి. నేను ఎండే ఫోనర్, నా భార్య ఒక ప్రొఫెసర్, నేను ఒక ప్రొఫెసర్ని. నేను ఇద్దరు పిహెచ్డి రిజిస్టర్ చేసుకున్నాం. హైదరాబాద్కి వెళ్ళి పిహెచ్డి చేయాలనుకున్న నా కోరిక. డాక్టర్ సల్మాన్ పిలవాలని మా తల్లిదండ్రుల కోరిక. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానండి. నా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనే, మా గురుగారి బ్యాక్గ్రౌండ్ కూడా ఎడ్యుకేషన్ నమ్ముకున్నప్పుడు ఆయన ఇంత దూరం వచ్చాడు. నేను కూడా ఆయన వెళ్తున్నాను. దేవుడు ఉన్నారు. ఆయన చుట్టూరు తిరిగితే చాలా మంది అన్నారు, నీకేమొస్తున్నాడు ఆయన ఇప్పటికీ ఒక 20 కాలు వేసుకున్నట్టు. 20 కాలు 50 కాలు వేసుకుంటా. ఆయన చుట్టూరు అదృష్టం వైఫై లాగా ఉంటుంది. ఆయన చుట్టూరు అదృష్టం అనేది వైఫై లాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా అదృష్టం కనెక్ట్ అయిపోతాం. నేను అదృష్టంతోనే పోతున్నా. నాకు రక్షించుకోవడానికి కింద ఈ దేవుడు ఉన్నాడు, పైన మా అల్లా ఉన్నాడు. ఇంకా రాజకీయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. కృష్ణారెడ్డి గారి గురించి నేను చెప్తే బాగుండదు. ఆయన లేనప్పుడు చెప్తానండి. ఇప్పుడు వచ్చేసరికి కలర్స్ డ్యాన్స్ అకాడమీ 23rd యానివర్సరీ గురించి నా రాజకీయ గురువు గారికి నమస్కరిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు వచ్చి వీళ్ళందరూ కూడా పిల్లలందరూ పైరండి. వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన మాట కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ ఏదైతే చెట్ట సింగర్గా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. నా గురువుని నేనే ఇన్వైట్ చేస్తాను. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.